వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 27,741 మంది పరీక్షకు హాజరు కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణ తీరు ఎట్లా ఉంది? అభ్యర్థులు ఏమంటున్నారు? రాయేష్, మీరు అడిగినట్టు మొదటి నుంచి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అయితే అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. ఈ పరీక్షలను కాస్త వాయిదా వేయాలన్న ఒక న్యాయపరమైన డిమాండ్ అయితే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు వినిపించారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన పరిశీలన కూడా చేయకుండా ఇవాళ డిఎస్సి పరీక్షలను నిర్వహించాలని మనం చూస్తా ఉన్నాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటు చేసి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ 2 సెషన్స్ లో నిర్వహిస్తున్నారు. ఇవాటి నుంచి అంటే జూలై 18 నుంచి మొదలయ్యే ఈ పరీక్షలు ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. మొత్తం 13 రోజుల పాటు ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 13 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనుండగా ప్రతిరోజు 2 సెషన్స్ లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉదయం పూట సెషన్ మనం చూసినట్టయితే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్, మరో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు, అంటే 2 సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా 10 నిమిషాల ముందే గేట్లను కూడా మూసివేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు 2 గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా ఆ రకమైన ప్లాన్ చేసుకోవాలని అధికారులు చెప్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హన్మకొండ పరిధిలోని అన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. హన్మకొండలోని జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఒక సెంటర్, అదేవిధంగా కిషన్పూర్ లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో మరో సెంటర్, అదేవిధంగా హసన్పర్తిలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లో ఒక సెంటరు, ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్నటువంటి అయాన్ డిజిటల్ జోన్ లో మరో సెంటరు, భీమారం సమీపంలో ఉన్నటువంటి మోక్షిత కంప్యూటర్స్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యం. మొత్తం 5 సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. జేఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 6,500 మంది, అదేవిధంగా చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 3,120 మంది, అయాన్ డిజిటల్ జోన్ లో 3,850 మంది, అదేవిధంగా మోక్షిత కంప్యూటర్స్ లో 9,200 మంది, నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లో 5,070 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా డిఎస్సిని వాయిదా వేయాలన్న విచారణ కూడా నేడు జరుగుతా ఉన్న నేపథ్యము. హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యం, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా రానుంది. అయితే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల న్యాయపరమైన డిమాండ్లు కనుక మనం పరిశీలించినట్లయితే అయితే డిఎస్సికి అర్హత పొందాలంటే టెట్ లో అర్హత, డిఎస్సి రాయాలంటే టెట్ లో అర్హత పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే టెట్ ద్వారా 3,50,000 మంది అర్హత పొందిన నేపథ్యము. అంటే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంటే సహజంగా ఏదైనా పరీక్షకు పోటీ పరీక్షకు 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జూన్ 12న ఈ పరీక్ష ముగిసిన నేపథ్యంలో నెల కూడా గడవక ముందే తమకు ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల తమ ప్రిపరేషన్ కు సమయం దొరకలే అని చెప్పి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. అందుకు అనుగుణంగానే మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన నేపథ్యం. ఆందోళన సందర్భంగా రోడ్డుకెక్కిన నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఈ ప్రిపరేషన్ విషయంలో కాస్త వెనుకబడ్డారని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కృషి చేయలేదు. మెగా డిఎస్సి చేస్తామన్న అది కూడా వేయలేదన్న నేపథ్యము. పూర్తి స్థాయిలో డిఎస్సి అభ్యర్థులు అయితే ఒక అసంతృప్త వాతావరణంలోనే ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.